మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. చాలామంది మిత్రులు వక్ఫ్ బోర్డు వ్యవహారం గురించి మాట్లాడడం లేదేంటి అన్నారు. మాట్లాడడానికి ఏముందండి, ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇక మనం చూడాల్సింది ఏమిటయా అంటే, ఈ వక్ఫ్ అధీనంలో ఉన్నటువంటి భూమి దాదాపు 9,20,000 ఎకరాలు ఉందని చెప్పేసి పార్లమెంట్లో సాక్షాత్తు అధికారంలో ఉన్నటువంటి మంత్రివర్యులే చెప్తున్నారు. కాబట్టి ఇక మనం చూడాల్సింది ఏమిటయా అంటే, ఏ రాష్ట్రంలో ఎంత భూమి వక్ఫ్ నుండి ప్రభుత్వం తీసుకుంటుందో లేదా ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటారు అనేటటువంటిదే చూడాలి. ఇక అది ఒక్కటే మిగిలింది. ఏమిటి ఇట్లా చెప్తున్నారు ఇంత నిరాశగా? ముస్లిం మత పెద్దలు, ముస్లిం పార్టీల నాయకులు, అలాగే ప్రతిపక్షాల నాయకులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. సుప్రీంకోర్టులో కేసులు కూడా ఫైల్ చేశారు కదా. సుప్రీంకోర్టు దీని మీద తీర్పు చెప్పాలి కదా. అంటే అప్పుడే కాదు, ఆల్రెడీ 8వ తేదీ అంటే నిన్న చట్టరూపం వచ్చేసింది ఈ బిల్లులకి. ఇక అమలుకు వెళ్తారు. సో దీంట్లో సుప్రీంకోర్టు ఆల్రెడీ పిటిషన్స్ మీద తన తీర్పు చెప్పడానికి ముందు ఒక క్యావియట్ కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వేసింది. దీని మీద మా నిర్ణయాలే, మా అభిప్రాయాలు మీరు తెలుసుకోకుండా ఏమీ చెప్పవద్దు అనేటటువంటిది దాని సారాంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రస్తుతం. ఇక జరగబోయేది ఏమిటయా అంటే, ఏ రాష్ట్రంలో ఎంత భూమిని వక్ఫ్ నుండి ప్రభుత్వాలు ఎంత తీసుకుంటాయి లేదా ప్రైవేటు వ్యక్తులు ఎంత తీసుకుంటాయి, ఇక వక్ఫ్కి ఎంత భూమి మిగులుతుంది అనేటటువంటి ఏమిటి ఇదంతా గొడవ అని అంటే, ఇక ఇంతే. ఈ దేశంలో ఏది కూడా ఆగదు. గుడుల కింద, మసీదుల కింద గుడులు ఉన్నాయి అని చెప్పి మసీదులు పడగొట్టడం దగ్గర నుంచి, వీళ్ళ ప్రార్థనా స్థలాలు, వీళ్ళ ప్రార్థనా మందిరాలు ఏవే ఉన్నాయో వాటన్నిటి కింద ఒక శివలింగము లేదా 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఏ దేవీ దేవత ప్రతిమో దొరకవచ్చు, ఏమైనా దొరకవచ్చు, ఏమైనా కావచ్చు. ఇక ఇప్పుడు ఏమవుతుందా అంటే, ఈ వక్ఫ్ చట్టంలో ఏదైతే 1995లో సెక్షన్ 40లో ఇప్పటి వరకు వాళ్ళు ఆ వక్ఫ్ భూముల్ని, వక్ఫ్ ఆస్తుల్ని కాపాడినటువంటి సెక్షన్ 40 అన్నమాట. ఏ డిస్ప్యూట్ ఉన్నా సరే దాని మీద ట్రైబ్యునల్ వేయడం కానీ, దాని మీద నిర్ణయాధికారం ఏదైనా ఆ వక్ఫ్కే ఉండేది. ఇప్పుడు ఆ అధికారాన్ని తీసుకోవడం వల్ల సరే చాలా ఉన్నాయి, అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్త సవరణ చేశారే, ఉమ్మీద్ అని పెట్టారే. ఉమ్మీద్ అంటే ఏమిటి? యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది ఉమ్మీద్ అంటారు. ఉమ్మీద్ అంటే హోప్ అని. ఇట్లా అందమైన పేరు ఒకటి పెట్టారనమాట. ఎవరి కోసం పెట్టారు? ఈ సవరణలు ఎందుకోసం చేశారు అంటే, ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి దీన జనోద్ధరణ కోసం, ఆ దీనులు, బడుగులు, బలహీనులు, నిరుపేదలు అయినటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే ఈ సవరణలన్నీ చేశాము అని అంటున్నారు. కాదు నాయన, మీరు మా ఆస్తులన్నీ లాగేసుకోవడం కోసమే ఈ సవరణలు చేశారు, ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఎంఐఎం నాయకుడు ఓవైసీ మొన్న పార్లమెంట్లో మాట్లాడారు. అది మీకు అందరం ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ఏమిటి అనేటటువంటిది ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి, చూడవచ్చు. నేను ఇక్కడ చెప్పబోయేది ఏమిటి అంటే, ఇక వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎంత ల్యాండ్ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు. అదేంటి అంత సాధ్యమా అంటే, ఈ దేశంలో ఏది సాధ్యం కాదు. 1947 నాటి ప్రాచీన కట్టడాల స్టేటస్ ఏదైతే ఉందో అలాగే ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న తర్వాత కూడా ఏం జరిగింది, ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆర్కియలాజికల్ సర్వేలు జరుగుతున్నాయి, సరే సుప్రీంకోర్టు ఆపింది సర్వేలు. అది రేపో మోపో జ్ఞానవాపి మొత్తం ఇక చాలా మసీదుల కింద ఏవో దొరకవచ్చు. ఇక ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాల్లో ఉన్న వక్ఫ్ భూముల కింద ప్రతి 100 గజాల కింద ఏ దేవుడు, ఏ దేవత, ఏ శివలింగమో ఏదో కనిపించవచ్చు, ఎవరికో కళల్లో కనిపించవచ్చు. అది సర్వేలు నిర్వహించవచ్చు. ఆ సర్వేల అనంతరం తవ్వకాలు జరగవచ్చు, తవ్వకాల్లో ప్రతిమలు బయటపడవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఇక ఎంత భూమి వీళ్ళకి వక్ఫ్కి ఉంటుందో అనేదే మనకి తప్ప ఇక అంతకు మించి వేరే పెద్ద ఆలోచన లేదు. ఈ చర్చ జరుగుతూ ఉండగా మిత్రులారా, ఇంకొక పెద్ద ఒక చిన్న చింగారి, ఒక చిన్న
అగ్గిపుల్ల గీసినట్టుగా గీసింది ఆర్ఎస్ఎస్. అదేమిటయ్యా అంటే మీరు వక్ఫ్ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ దేశంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి తర్వాత ఆ తర్వాత అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి భూములు ఆస్తులు ఎవరికి ఉన్నాయంటే వక్ఫ్కి కాదు, క్యాథలిక్ చర్చ్ అధీనంలో ఉన్నాయి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఫ్రంట్ లైన్ పత్రిక ఏదైతే ఉందో ఆర్గనైజర్, అందులో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ మధ్యనే. పార్లమెంట్లో దీని మీద చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో, హోంమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో, మైనార్టీ శాఖ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఆర్గనైజర్లో ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో ఇట్లా వచ్చింది, ఏది వక్ఫ్కి కాదు క్యాథలిక్ చర్చ్ అంటే నెక్స్ట్ టార్గెట్ చర్చ్ అనమాట. అయితే ఆ ఆర్టికల్ తీసేశారంట వెంటనే. ఎందుకంటే ఇంకా ఇది బిల్లులు, దీని మీద చర్చ జరుగుతుంది, చట్టం కాలేదు, చట్టం కావాలి, అమలు జరగాలి, ముందు ఈ వ్యవహారం చూద్దాం, ముందు వక్ఫ్ వ్యవహారం చూద్దాం, తర్వాత క్యాథలిక్ చర్చ్కి వెళ్దాం, దాని మీద పడవచ్చులే, ఇంకా కొంత టైం ఉంది ఆగండి అని చెప్పేసి చెప్తే పెద్దలు ఎవరో ఆ ఆర్టికల్ తీసేసి ఉంటారు. కానీ నిజంగా అది అసలు ఏమిటండి, అసలు దేశం చేతుల్లో ఎంత భూమి ఉంది అని అంటే దాదాపు 15,531 స్క్వేర్ కిలోమీటర్ల భూమి ప్రభుత్వం అధీనంలో ఉంది. ఈ ప్రభుత్వం అధీనంలో అంటే ఏమిటి? రైల్వేసు, ఆర్మీ, అలాగే దాదాపు 116 పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఆ కంపెనీల కింద భూమి, అలాగే 51 మినిస్ట్రీలు, ఆ మినిస్ట్రీల కింద ఉన్న భూమి, ఇదంతా వస్తుందన్నమాట. రైల్వేస్కి దాదాపు 33 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి, ఆర్మీ కింద 17 లక్షల ఎకరాలు ఉన్నాయి. తర్వాత వక్ఫ్ కింద భూములు 9,40,000 ఉన్నాయని చెప్పేసి అక్కడ పార్లమెంట్లో హోంమంత్రి మహోదయం ద్వారా అందినటువంటి లెక్కల సమాచారం. ఇవి కాదు, క్యాథలిక్ చర్చికి ఇంత ఉంది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బాంబు పేల్చింది. మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు వక్ఫ్ బోర్డులో ఎవరు ఉండాలి, ఏమిటి? 2 ముస్లిమేతర సభ్యులు కూడా ఉండాలని నియమం పెట్టారు. అసలు ఆ బోర్డులో ఎంపీలు, రిటైర్డ్ జడ్జెస్, రెనౌండ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ముస్లింలే ఉండాలని లేదు అని చెప్పేసి ఇంకోటి పెట్టారు. ఇవన్నీ కాకుండా సర్వేలు ఎవరు చేయాలి, దీని మీద డిస్ప్యూట్స్ ఎవరు తీర్చాలి అంటే కలెక్టర్ చేతికి ఇచ్చారు. ఇంతకుముందు కమిషనర్స్, అడిషనల్ కమిషనర్స్ అందరూ కూడా బోర్డుకి అధీనంలో ఉండేవారు. ఈ డిస్ప్యూట్లన్నీ కూడా వాళ్ళ ఫైనల్ నిర్ణయాధికారం అక్కడ వక్ఫ్కి ఉండేది. ఆ నిర్ణయాధికారాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఏమిటి అనేటటువంటిది ఇదన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఓవైసీయే కాదు, అందరూ ముస్లిం మత పెద్దలే కాదు, ముస్లిం పార్టీల నాయకులే కాదు, ప్రతిపక్షాలు, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ చివరికి ఇది ఎక్కడికి వెళ్తుందంటే, ఈ వక్ఫ్ ఆస్తులే కాదు, ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తుల ప్రైవేటు ఆస్తులకి, వాళ్ళ ఇళ్ల దగ్గరికి, వాళ్ళ వ్యాపార సంస్థల దగ్గరికి, వాళ్ళ భూముల దగ్గరికి కూడా వెళ్తారు. సో ఇది డైరెక్ట్ అటాక్ ఆన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ ఎస్పెషల్లీ అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, చెప్పుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఇలా చేయడం ఒప్ప తప్ప అని కాదు. ఈ దేశంలో కేవలం ఒక ముస్లిం మతం కింద ఉన్నటువంటి ఆస్తులే కాదు, హిందూ ధర్మం కూడా ఉంది. మఠాలు, పీఠాలు, మందిరాలు, కోకొల్లలు, వేల లక్షల కోట్ల ఎకరాలు ఉన్నాయి, హిందూ ధార్మిక సంస్థల అధీనంలో ఉన్నాయి. సో వాటికి బోర్డులు ఉన్నాయి. మరి ఆ బోర్డుల్లోనూ కూడా సభ్యులు ఎవరెవరు ఉండాలి అనేటటువంటిది అందరికీ కూడా ఒక ఈక్వల్ వ్యవహారం ఉండాలి కదా. అరే పొద్దున్న చర్చిల దగ్గరికి ఎలాగూ వెళ్తారు, క్రిస్టియన్స్ దగ్గరికి ఎలాగూ వెళ్తారు. ఇప్పటికే వాళ్ళకి అందరికీ భయం పట్టుకుంది, ఆందోళన పట్టుకుంది. ఏమిట్రా బాబు, రేపు ఇక మన పని మిగిలింది, మనమే నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. అఫ్కోర్స్ కావచ్చు, కానీ ఇక్కడ ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడతారు కదా. మన ఘనత వహించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పెద్దలు ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్ని విషయాల్లోనూ వర్తించాలి కదా. అంటే న్యాయసూత్రం అనేటటువంటిది అందరికీ ఒకే రకమైంది ఉండాలి, ఒకే న్యాయ సూత్రాల ఫ్రేమ్లో మొత్తం భారతీయ సంతానం అందరూ కూడా ఉండాలి అనుకున్నప్పుడు
ఈ ధార్మిక సంస్థల అధీనంలో ఉన్నటువంటి భూములు, ఆస్తులు, వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణలు, లిటిగేషన్స్ అన్నిటినీ కూడా ఒకే న్యాయ సూత్రాల ఫ్రేమ్లోకి తీసుకురావాలి కదా. అలా తీసుకొస్తే అసలు ఎవరు మాట్లాడరు. వక్ఫ్ గురించి మాట్లాడరు, క్యాథలిక్ చర్చ్ గురించి మాట్లాడరు, లేదా హిందూ పీఠాలు, మఠాలు, మత సంస్థలు దీనికి సంబంధించి కూడా ఎవరు మాట్లాడరు. అన్నిటినీ ఒకే పద్ధతిలోకి తీసుకొస్తారు. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మాట్లాడేది మీరు ఒక సందర్భంలో మాట్లాడుతున్నారు, ఒకరికి వర్తించేటప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు. అందుకనే మిత్రులారా నేను చెప్పేది ఏమిటాయా అంటే, ఇక ముందు ఏ రాష్ట్రంలో ఎంతెంత భూమి వక్ఫ్ నుండి ఎవరెవరు తీసుకుంటారనేదే చూడాలి తప్ప ఇంకేమీ చేసేది లేదు. ఆ నెక్స్ట్ క్యాథలిక్ చర్చ్ కూడా వస్తే ఎజెండాలోకి రావచ్చు. ప్రస్తుతానికి ఇది అంటే ఎజెండా ఏమిటి, టార్గెట్ ముస్లిం మైనారిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు నేను ఒకటి వీడియో కూడా చేశాను, ముస్లింలు భూమికి ప్రేమకి దూరం కావాల్సిందేనా అని. వాళ్ళు ప్రేమించి ఎవరైనా హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్ చట్టం ఒకటి ఉంది. ఇంతకుముందు ఆ చట్టం ప్రకారం ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరన్నా ఫిర్యాదు చేస్తే అరెస్ట్ చేయొచ్చు కొడుకు, లేదా ఆ అమ్మాయి మతం మారితే బలవంతంగా చేశారు అని చెప్పేసి ఎవరైనా ఫిర్యాదు చేస్తే అరెస్ట్ చేయొచ్చు పెళ్లి చేసుకున్నటువంటి ముస్లిం కుర్రవాడిని. తర్వాత చట్టంలో చాలా మార్పులు చేశారు, యూపీలో కానీ అస్సాంలో కూడా ఈ చట్టం పెడుతున్నాం అన్నాడు అక్కడ ముఖ్యమంత్రి. సో ఇది అన్నమాట. అంటే లవ్ జిహాద్ అంటే ప్రేమ విషయంలో కానీ భూమి విషయంలో కానీ దేనికి కూడా ఇక్కడ వాళ్ళు సెకండ్ సిటిజన్సీ, వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు లేవు. అలాంటి హక్కులు ఉన్నాయని అనుకుంటే అది వాళ్ళ కళా స్వప్నం, ఇది కుదరదు అని చెప్పి తెగేసి చెప్తున్నారనమాట. పైకి వీళ్ళు ముస్లింలలో ఉన్నటువంటి స్త్రీలను, పేదలను ఉద్ధరించడానికి తీసుకొస్తున్నామని చెప్పి కరణ్ రిజిజు లాంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా చెప్పకుండా వాళ్ళు చెప్తున్నది ఏమిటయ్యా అంటే, ఇది మెజారిటీ హిందూ దేశము, ఇక్కడ మెజారిటీ మతం ఏమి చెబితే అదే జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతుంది. తాత్కాలికంగా చట్టం చేయడానికి బ్రేక్ పడినా సరే తర్వాత మళ్ళీ మేము పూర్తి అధికారంలోకి వస్తే చేస్తాం. సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, గుడులు గోపురాలు సరే. ఇకైతే ఇప్పుడు ఆస్తుల దగ్గరికి వచ్చారు. సో మొత్తం మైనారిటీల ఉనికి అస్తిత్వమే ప్రమాదంలో పడినటువంటి దేశంలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రేమలు, వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం వరకే మిగులుతాయి తప్ప ఇంతే. సో ఇప్పుడు వాళ్ళకి పూర్తి అధికారం లేకపోయినప్పటికీ కూడా, పూర్తి బలం పార్లమెంట్లో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి కొంతమంది సోకాల్డ్ సెక్యులర్ నాయకులు, ఇతర పార్టీల నాయకులు, రీజనల్ పార్టీల నాయకుల మద్దతు ఉంది. ఆ మద్దతుతో బిల్లులు పాస్ చేసుకున్నారు. రేపొద్దున క్రిస్టియన్ మైనారిటీల ఆస్తుల విషయంలో కూడా రావచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ బయట పెట్టింది, ఇదిగో వీళ్ళకి క్యాథలిక్ చర్చికి దాదాపు 17 కోట్ల పైచిలుకు ఎకరాల ఆస్తులు ఉన్నాయంట. ఆస్తులు అంటే ఏమిటి, అవి స్కూళ్ళ నిర్వహణకి, లేదా హాస్పిటల్స్ నిర్వహణకి, చారిటీ ట్రస్టులు, సంస్థలు నిర్వహణకి అవన్నీ కూడా వాడతారు. 17 కోట్ల పైచిలుకు ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లు వచ్చింది. అది వచ్చిందంటే ఊరికనే అలా ఎవడో పెట్టి తీసేసేది కాదు, అదేమో సోషల్ మీడియా కాదు ఎవరో పెట్టి తీసేయడానికి. సో అలా టార్గెట్లో ఇదంతా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు అనుకునేది ఏమిటి అంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ యూనిఫామిటీని అందరికీ వర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా ఇది సెక్యులర్ స్టేట్ అనుకుంటున్నాం కాబట్టి, ఇంకా ఇక్కడ ఒక రాజ్యాంగం ఉందని అనుకుంటున్నాం కాబట్టి, ఆ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదానికి ఇంకా ప్రాణం ఉందని అనుకుంటున్నాం కాబట్టి ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాం తప్ప ఇంకేమీ లేదు. సో మరి భవిష్యత్తులో వీళ్ళు ఏం పోరాటం చేస్తారో, మన సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఎంతో ఆందోళన చేసి ప్రాణాలకు తెగించి పోరాడి వాళ్ళు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎంత ఆందోళన చేశారో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మనకు తెలుసు. మరి ఈ చట్టాలు, ఈ వ్యవహారాలు, ఈ వక్ఫ్ విషయంలో కూడా వాళ్ళు ఏ పోరాటం చేస్తారో, ఏం విజయాలు సాధిస్తారో తెలీదు. నాకైతే వీటి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది భవిష్యత్తుని మనం ఊహించలేం. కానీ ఒక్కటైతే ఊహించవచ్చు, వీళ్ళు రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటున్నారు, ఆ రాజకీయం కోసం మత సంస్థల్ని కూడా వాడుకుంటూ ఉంటారు. ఏమైనా జరగవచ్చు. కానీ ఇది ఇంకా ఈ దేశంలో సెక్యులర్ అనేటటువంటి పదం కాస్త కొన ఊపిరితో ఉంది కాబట్టి దాని ద్వారా ఏమైనా ఈ దేశాన్ని కాపాడుకోవచ్చో లేదో అనేటటువంటి ఆలోచనలో మేధావులు, కాస్త ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామికవాదులు, కాస్త లౌకిక భావాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఏమైనా
చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వక్ఫ్ బోర్డు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదండి. ఇక ఏ రాష్ట్రంలో ఎంతెంత భూములు వక్ఫ్ కోల్పోతుందా అనేటటువంటిది, ఏమీ కోల్పోదు, మీ ఆస్తులకి ఏమీ ప్రమాదం రాదని వాళ్ళు భరోసా చెప్తున్నారు. అసలు ఒక పక్క పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉండగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇదిగో రాష్ట్రంలో ఇక నేను మొదలు పెడతా మొత్తం సర్వేలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. యూపీ సర్వే ఆర్డర్ పెండింగ్లో ఉంది, సర్వే స్టార్ట్ కాలేదు. 2024 సర్వే ఆర్డర్ అలా పెండింగ్లో ఉంది. గుజరాత్, ఉత్తరాఖండ్లో ఇంకా సర్వేలు జరపాలని. ప్రతి రాష్ట్రంలో కూడా వక్ఫ్ ఆస్తుల మీద చాలా 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 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ భూమి నాది, ఈ భూమి నాది అని. కేవలం 8 రాష్ట్రాల నుంచి 515 ప్రాపర్టీస్కి సంబంధించి మాత్రమే డిక్లరేషన్ వచ్చింది వక్ఫ్ నుంచి. మిగతా చోట్ల నుంచి ఎక్కడి నుంచి రాలేదు. సో 9 లక్షల పైచిలుకు ఆస్తులు, ఎకరాలు వీళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు కదా. వీటిలో ఎంతవరకు ఈ వక్ఫ్ కాపాడుకోగలుగుతుందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఫ్రీ హ్యాండ్ వస్తుంది గవర్నమెంట్స్కి ఈ వక్ఫ్ ఆస్తుల మీద. సో ఆ ఫ్రీ హ్యాండ్ ఎవరి ఫ్రీడమ్ని నిషేధించి ఎవరి ఫ్రీడమ్ని తమ హ్యాండ్స్లోకి, తమ చేతుల్లోకి తీసుకుంటుందో మనం ఎదురు చూడాలి. అంతే మిత్రులారా. థ్యాంక్ యూ.